రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్స్ పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. బోట్లో పర్యటిస్తూ హేవాలక్ బ్రిడ్జ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. 2027 గోదావరి పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని అన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గతంలో జరిగిన 3 పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హాయంలోనే జరిగాయని తెలిపారు. పరిమిత వనరులతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేశామన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని గోరంట్ల పేర్కొన్నారు. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతుంది, యాత్రికులు ఉన్నారు. దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు 27లో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం. గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించే వరం. ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం, కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం, అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం. మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా, ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతుంది, యాత్రికులు ఉన్నారు. దాని